హాయ్ అండి. దోశలు గోల్డెన్ కలర్లో క్రిస్పీగా చూడటానికి చాలా నైస్గా రావాలి అంటే మనం ఈ రకంగా పిండి నానబెట్టుకుంటే బాగుంటుందండి. దానికోసం నేను రేషన్ బియ్యం 2.5 గ్లాసులు అంటే తలకొట్టుగా తీసుకున్నానండి. వాటిని క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే మినపగుళ్ళు 1 గ్లాసు తలకొట్టు, ఈ 2 క్లీన్ చేసి పక్కన పెట్టాను. అలాగే పచ్చిశనగపప్పు పావు గ్లాస్ కంటే తక్కువ వేసాను. కొద్దిగా వేసి 3 కడిగి నానబెట్టానండి. నైట్ నానబెట్టాను నేను. అలాగే మెంతులు 1 హాఫ్ స్పూన్ మెంతులు కడిగేసి నానబెట్టాను. నైటే విడిగా నానబెట్టాను, ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ మనకి వేస్ట్ అవ్వకుండా పిండిలో వేయొచ్చు అనే ఉద్దేశంతో నానబెట్టాను. ఇవన్నీ నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే క్లీన్ చేసుకున్నాను. మరలా మెంతులు అయితే మాత్రం నీళ్లు వంపకుండా అలాగే ఉంచుకుంటే బాగుంటుందండి. అందులో ఉన్న విటమిన్స్ అయిపోకుండా ఉంటాయి. అలాగే అటుకులు ఏం చేశానంటే, పిండి రుబ్బుతాను అన్న 10 నిమిషాల ముందు అటుకులు 1 గుప్పెడు అటుకులు నానబెట్టుకుని ఉంచుకున్నాను. అది నైట్ అంతా నానవలసిన అవసరం లేదండి. అటుకులు ఈ 3 కలిపేశాను. 3 కలిపి ఇప్పుడు మనం జార్లో వేసుకున్నాను. నేనైతే గ్రైండర్లో వేయలేదండి, జార్లో మిక్సీలో వేసి వాటర్ పోసి కొంచెం జారుగా రుబ్బాను. నాకు 3 వాయిలు అయితే వచ్చింది. జారుగా రుబ్బి ఒక బాక్స్లో వేసేసి బాగా గరిటతో కలిపి పెట్టానండి. దోశలండి ఈ రకంగా వేసుకుంటే చాలా బాగుంటాయి, చూడటానికి బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం అటుకులు వేసాం కదండి, అటుకులు వేయటం వల్ల దోశల్లో టేస్ట్ వస్తుంది. ఈ రకంగా ఇవంతా బాగా కలిపేసి నేను ఈ పూట కొంచెం వేసుకుందామని చెప్పి వేరే గిన్నెలో కొంచెం తీసుకున్నాను. మిగతాదైతే మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఈ తీసుకున్న పిండిలో కొంచెం వంట సోడా, అలాగే పిండికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాను, కొంచెం పిండి పొంగటానికి అని చెప్పేసి. చూసారుగా, అలా కొంచెం జారుగా కలుపుకుంటే దోశ బాగా వస్తుంది, రొట్టె. ఇప్పుడు ఈ రకంగా కలుపుకున్న దాన్ని మనకి ఇదివరకులో దిబ్బ రొట్టెలు, డేక్షా రొట్టెలు అంటారు కదండి, ఆ టైప్లోనే మరీ మందంగా కాకుండా పెనం మీద ఒక 2-3 గరిటెలు వేసి రొట్టెలాగా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అంటే పిండి పొలవకుండా వేసిన రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది తినటానికి, ఇంకా తినాలనిపిస్తుంది. పులిసిన పిండితో రొట్టె ఒక రకంగా ఉంటుంది. ఈ పులియకుండా మనం రుబ్బిన వెంటనే కొంచెం తినే సోడా వేసుకుంటేనండి రొట్టె అయితే చాలా బాగుంటుంది. నాకైతే బాగా ఇష్టం ఇలాగా. తెలియని వాళ్ళు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. క్రంచీగా తింటా కరకరలాడుతూ లోపలేమో మెత్తగా చాలా బాగుంటుందండి రొట్టె అయితే. ఇప్పుడు ఈ శనగపప్పు వేయటం వల్ల మంచి గోల్డెన్ కలర్లో వస్తుందండి రొట్టె. చూసారా, కలర్ఫుల్గా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది, తినటానికి కూడా చాలా బాగుంటుంది. అట్టు రుబ్బిన వెంటనే వేసిన రొట్టె చాలా బాగుంటుంది. అలా అట్టు కూడా బాగానే ఉంటుందండి, కాకపోతే మనం కొంచెం సోడా వేసుకోవాలన్నమాట. పులిసిన దాని టేస్ట్ వేరు, పులియని దాని టేస్ట్ వేరు. మీరు ఎప్పుడు పులయబెట్టి వేసుకునే వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారుగా, ఇంకా 2వ రొట్టె కూడా వేసానండి. 2 రొట్టెలు, ఒకటైతే సరిపోద్ది మనకి, చాలా ఎక్కువైపోద్ది అది తినడానికి. 2 వేసాను. అలాగే ఈ పిండితో దోశ ఇంకొకసారి వేస్తానండి, చూపిస్తాను నెక్స్ట్ డే.
ఇప్పుడైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. చూశారుగా మా రొట్టెలు, మినప రొట్టెలండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి. మీ యొక్క కామెంట్సే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ అండి.